మీకు చెప్తాను. మొదటి మాట ఆదికాండం 46వ అధ్యాయము. ఆదికాండం 46వ అధ్యాయం మొదటి వచనం చదవండి. అప్పుడు ఇశ్రాయేలు తనకు కలిగిన వాటన్నిటిని తీసుకుని ప్రయాణమై బెయేర్షెబాకు వెళ్ళి అక్కడ తన కలిగిన సమస్తాన్ని తీసుకెళ్ళి దేవుని సన్నిధిలో బలి అర్పించాడు. ఆమె చెప్పడం గట్టిగా. ఎవరి ప్రాణం తెప్పలేదో వాడు చేసే పని ఏంటంటే, ఆనాడు యాకోబు తన కలిగినంత తీసుకుని వెళ్ళి బెయేర్షెబాకి వెళ్ళి అక్కడ ఒక బలిపీఠం కట్టి అక్కడ బలులు అర్పిస్తారు. ఏమైనా వల్ల ఎవరి ప్రాణం తెప్పలేదో వాళ్ళు మొట్టమొదటి ఎక్కడికి వెళ్తారంటే దేవుని సన్నిధికి వెళ్తారు. ఆమె చెప్పడం గట్టిగా. దేవుని మందులో ఎన్నెన్నో మేడులు ఉన్నాయండి. దేవుని సన్నిధిని ఎంతమంది ప్రేమిస్తారు? ఈరోజు దేవుని మందిరం మీద నీకు ప్రేమ లేకపోవడానికి కారణం ఏంటి? దేవుని సన్నిధిని గురించిన దాహం లేకపోవడానికి కారణాలు ఏంటి? దేవుని సన్నిధిని విడిచి దూరంగా పారిపోతున్నావా? కొంతమంది అంటారు, పాస్టర్ గారండి మేము చర్చ్ మానేద్దాం అనుకుంటున్నాం అంటారు. మంచిది. అదేంటండి మంచిది అంటారంటే, నువ్వు దేవుని మందిరం మానేస్తే మాకేమీ నష్టం ఉండదు, దేవునికి ఏమీ నష్టం ఉండదు, నీవే నష్టపోతావు. ఆయన సన్నిధికి దూరం అయిపోతే నువ్వు నష్టపోతావు. ఆయన మందిరానికి దూరం అయితే నీవే నష్టపోతావు. ఎవరి ప్రాణం తెప్పరిల్లదో, ఎవరి ప్రాణం సేద తీరుతుందో వాళ్ళు మొట్టమొదటి ఎక్కడికి పరిగెత్తుతారంటే దేవుని సన్నిధికి పరిగెత్తుతారు. దేవా నీవు నాకుండగా ఈ లోకములోనికి నాకు ఏది తన కలిగిందంతా మూట కట్టుకొని వెళ్ళి బలిపీఠం మీద పెట్టి దేవునికి అర్పణలు అర్పించేసి నీ సన్నిధి నాకు కావాలి. దావీదు అద్భుతమైన నివాస స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నప్పటికీ కూడా దావీదు మనసు ఎల్లప్పుడూ ఆ దేవుని మందిరం మీద ఉండేదండి. దావీదు అన్ని పరిస్థితుల్లో సంతోషంగా ఉండడానికి కారణం ఏంటంటే ఆయన ఎప్పుడు దేవుని సన్నిధి వెలుగుతుండేవాడు, దేవుని మందిరం ఉండేవాడు. ఆమె చెప్పడం గట్టిగా. ఈరోజు మందిరం మీద ఆశ మనకుందా? ఈరోజు ఎందుకు దేవుని మందిరం మీద ఆసక్తి తగ్గిపోతుంది? మన పితరులు, మన పూర్వీకులు మనకు నేర్పించింది గంటలు 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 దేవుని సన్నిధిలో కూర్చోడు. ఆమె చెప్పడం గట్టిగా. కానీ ఇప్పుడు ఖాళీ లేదు, టైం లేదు. అది దేవుని మందిరమే కావచ్చు, లేకపోతే నీ ఇంట్లోనే కావచ్చు, నీవెక్కడున్నా దేవుని ప్రసన్నతను అనుభవించాలి. ఏలి అంటారు కదా, ఎవరి సన్నిధి నిలబడి ఉన్నానో ఆ యెహోవా జీవము తోడు. ఎక్కడ నిలబడి ఉన్నా ఏరియా మీద దేవుని సన్నిధి ఉండేది. ఆమె చెప్పడం గట్టిగా హల్లెలూయా. అందుకొరకే ఆ దైవ సేవకుని నోటి నుండి ఏ మాట వచ్చినా వర్షం ఆత్మని ప్రభు ఏం చెప్పరా, దేవుడు చెప్పాడండి. వర్షం ఆపారనుకోండి కరువు వస్తుంది. 3.5 సంవత్సరం భూమి మీద మంచి కానీ వర్షం కానీ కురువులా. బాబు ఏరియా ఈ మాట దేవుడు నీకు చెప్పాడంటే దేవుడే చెప్పరా, ఆయనే చెప్పేసాడు ఆ మాట. ఇదిగో భూమి మీద యెహోవా జీవం తోడు, ఎవరి సన్నిధి నిలబడి ఉన్నారు ఆ యెహోవా జీవం తోడు. భూమి మీద 3.5 సంవత్సరం మంచు కానీ వర్షం కానీ కురవనే కూడదని చెప్పేసాడు. ఒక భక్తుడు ఇలా చెప్తానండి, ఆకాశంలోని మేఘాలన్నీ కూడా దేవుని మాటలు వింటాయా, మనుషుల మాట వింటాయా? చెప్పాలి. మనం ఆకాశం అంటే మన మాట వింటాయా? ఎవరు మన వస్తారు? మేఘాలు శాసించాడు, మంచు కానీ వర్షం కానీ కురవకూడదని శాసిస్తే ఆ మేఘాలన్నీ కూడా పోగయి దేవుడి దగ్గరికి వెళ్ళాయంట. వెళ్ళి ప్రభువా భూమి మీద ఎవరో నీ భక్తుడంట, ఆయన పేరు ఏది అంట, ఆయన నన్ను చూసి 3.5 సంవత్సరం భూమి మీద వర్షం కురవకూడదని చెప్పేశాడు. మరి మేము ఆయన మాట వినాలా, నీ మాట వినాలా ప్రభు అంటే, అప్పుడు ఆకాశమందున దేవుడు ఆ మేఘాన్ని చూసి అంటాడంట, నా సేవకుని నోటి మాటలు నేను రూఢిపరుస్తాను. చెప్పడం కూడా మొదలు. ఎవరైతే దేవుని సన్నిధిలో నిలబడి ఉంటారో వాళ్ళ నోటి మాటలు దేవుడు గణపరుస్తారు. ప్రైజ్ ది లార్డ్. అయ్యగారి గురించి నేను చాలా సంగతులు విన్నానండి. అయ్యగారు యేసుదాస్ అయ్యగారి గురించి నేను చాలా సంగతులు విన్నాను. అయ్యగారు ఒక మాట చెప్పి పంపిస్తే ఆయన నోటి నుండి ఏ మాట అయితే వస్తుందో అలాగే జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. చేపలు పట్టుకోవడానికి వేటకు వెళ్ళేటప్పుడు అయ్యగారి దగ్గర ప్రార్థన చేసుకుని బయలుదేరుతారంటండి. ప్రార్థన చేయించుకుని అయ్యగారి దగ్గరికి వెళుతారంట. అయ్యగారు ఏ మాట అయితే చెప్పి పంపిస్తారో
మీకు మంచి జరుగుతుందంటే మంచికి సమృద్ధిగా వచ్చేవాడంట. ఈరోజు మీకు సమృద్ధి కలగదని చెప్తే అలాగే జరిగిందంట. దేవుని సన్నిధిలో నిలబడి ఉన్న సేవకుని నోటి మాటలన్నిటి దేవుడు గణపరుస్తాడు. స్తోత్రం చెప్పండి అందుకే మనం దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండాలి. నా దగ్గర ఒక సహోదరి వచ్చారండి, ఒక సిస్టర్ గారు వచ్చారు, గుంటూరు పక్కన చిరుకూరుపేట ఆ ప్రాంతాల్లో ఉంటారు. నాకు బాగా పరిచయమైన కుటుంబం. ఆ సిస్టర్ గారికి ఒక బాబు ఉంటాడు, మంచి కుటుంబం, ఒక బాబు ఉంటాడు. ఓ రోజు ఏదో హెల్త్ ప్రాబ్లం అని హాస్పిటల్కి వెళ్ళి చూస్తే వాళ్ళు చెప్పారు గర్భసంచిలో సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉంది, వెంటనే ఆ గర్భసంచిని రిమూవ్ చేసేయాలి, లేకపోతే నీకు నీ ప్రాణానికి ప్రమాదం అని డాక్టర్లు రిపోర్ట్లు అని చెప్పారంట. అప్పుడు ఆవిడ ఏడ్చుకుంటూ మందిరం దగ్గరికి వచ్చింది, ఏడ్చుకుంటూ భార్య భర్త దగ్గర వచ్చారు. ఆమె ఏడుపు ఏంటంటే నాకేదో అనారోగ్యం వచ్చి గర్భసంచి తీసేస్తున్నారని కాదు బాధ, నాకు ఒకే ఒక బాబు ఉన్నాడు, అతను ఒక తమ్ముడు ఒక చెల్లె ఉంటే బాగుంటుంది కదా, అది జరగకుండానే గర్భసంచిని తీసేస్తే నాకు పిల్లలు కలరు, నా కొడుకు జీవితకాలం అంతా ఒంటరివాడిగానే ఉండాల్సింది కదా, బాధను షేర్ చేసుకోవడానికి కానీ ప్రేమను పంచుకోవడానికి కానీ కష్ట దుఃఖాలు పంచుకోవడానికి ఒక చెల్లి ఒక తమ్ముడో ఒక అక్క ఎవరో ఒకరు ఉండాలి, ఎవరు లేకుండా ఇప్పుడు ఒంటరిగానే ఉండాల్సిన పరిస్థితి వస్తుంది కదా అని ఏడుస్తూ ఉంటే అప్పుడు నేను ఆ సహోదరికి చెప్పాను, డాక్టర్లు అంతే అంటారులే అమ్మా, నీవేం పట్టించుకోవచ్చు, నీకేం కాదులే, ప్రభు సహాయం చేస్తా. స్తోత్రం చెప్పడానికి అన్నయ్య రిపోర్ట్ ఇచ్చారన్నయ్య, హాస్పిటల్కి రమ్మన్నారు, ఆపరేషన్ సిద్ధపడమంటే ఏం కాదులే పోతుంది, నీవు ఎందుకు కంగారు పడతావు, ఏం కాదులే, డాక్టర్లు అంతే అంటుంటారు, నీవు ఏడవద్దు, ధైర్యంగా ఉండు, ప్రభు కార్యం చేస్తాడులే తల్లి అని చెప్పి ఆ తల్లితో చెప్పారండి. ఆ సహోదరి ఆ తర్వాత ఆపరేషన్ కోసం వెళ్ళారు. మరలా ఏదో ఎవరిడే ఒకసారి ఆ రిపోర్ట్స్ అన్నీ చూద్దామని చెప్పి మరలా టెస్ట్ చేసి చూస్తే ఆమె గర్భసంచికి ఏ విధమైన ప్రమాదం లేదు. ప్రమాదం లేకపోవడమే కాదండి, ఆ తర్వాత దేవుడు ఆమెకి ఇంకొక పండంటి మగబిడ్డను దయచేసి. స్తోత్రం చెప్పడం లేదండి. నువ్వు దేవుని సన్నిధిలో నిలబడి ఒక అబ్రాం పాష గారే కాదండి, ఏస్తాసాయి గారే కాదండి, దైవజులు ఏసన్ గారే కాదండి, నువ్వు దేవుని సన్నిధిని ప్రేమించి ఆయన సన్నిధిలో నువ్వు ఉండగలిగితే నీ నోటి మాటలన్నిటి దేవుడు కనపరచబోతున్నాడు. నీ నోట ఏ మాట అయితే వస్తుందో పరలోకం ఆమేనని చెప్తుంది. చెప్పండి కొడుకు దేవునికి స్తోత్రం చెప్పడానికి ప్రాణం తెప్పలేనప్పుడు దేవుని సన్నిధికి మనం పరుగులు తీస్తాం. ఎవరి ప్రాణం తెప్పలేదో వాడు దేవుని సన్నిధిలో నిలబడతారు. ఎవరి ప్రాణం తెప్పలేదో వాడికి దేవుని మందిరం మీద మక్కువ కలుగుతుంది, దేవుని సన్నిధిలో ఉండాలని అనిపిస్తుంది. యేసు ప్రభువు అదే చెప్పాడు, మార్తా మార్తా విస్తారమైన పని పెట్టుకున్నాడు చేత ఎందుకు నువ్వు కలవరపడుతున్నావు, కంగారు పడుతున్నావు, అవసరమైనది ఒక్కటే, అదిగో నీ సహోదరి మరియా ఆమె ఉత్తమమైనదని ఏర్పాటు చేసుకునేది, అది ఆమె ఎదురు నుండి తీసివేయకూడదు. ఈరోజు ఏది అవసరం విస్తారంగా సంపాదిస్తున్నారు, సంతోషంగా ఉన్నారు, గుండెల మీద చేతులు చెప్పగలుగుతాం, విస్తారమైన ఆస్తి ఉండొచ్చు, సంతోషంగా ఉన్నారా? బ్యాంక్ నిండా బ్యాలెన్స్ ఉండొచ్చు, సంతోషంగా ఉన్నారా? ఇంటి నిండా ఆహారం ఉండొచ్చు, ప్రశాంతంగా భోంచేస్తున్నారా? ధనబలం ఉండొచ్చు, భుజబలం ఉండొచ్చు, జనబలం ఉండొచ్చు, ఓ ప్రశాంతమైన జీవితాన్ని లీడ్ చేస్తున్నారంటే లేదనే చెప్పాలండి. కడుపు నిండా తిండి లేదు, కంటి నిండా నిద్ర లేదు, మానసిక ప్రశాంతత లేదు, అడుగడుగున భయాలు, అనుక్షణం కలవరాల మధ్యలో సాగిపోవడానికి కారణం ఏంటంటే దేవుని మందిరం మీద మక్కువ లేకపోవడం, దేవుని సన్నిధి మీద ప్రేమ లేకపోవడం. మార్తా అవసరమైన ఒకటే, మరియా నా పాదాల దగ్గర కూర్చుంది. స్తోత్రం చెప్పడానికి గట్టిగా ఎంతమంది ఈరోజు దేవుని పాదాల దగ్గర కూర్చుని అనుభవాలు ఉంటున్నాయి. ఒకటే ఫోన్లు 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 ఫోన్లు, నిద్ర లేవగానే ఫోను, నిద్రపోయేంత వరకు ఫోను, నిద్ర లేచిన తర్వాత ఫోను. ప్రైజ్ లార్డ్. ఒక ఆమె ఫోన్ చేసుకుంటే రోడ్డు మీద నడుచుకొని పోతుంది, అర్థమైందండి? కనీసం నడిచేటప్పుడైనా ఏం నడుస్తుంది, ఫోన్ ఇటు పెట్టుకొని ఏ ఫోన్లో ఏదో చూస్తూ లేకపోతే ఎవరితో మాట్లాడుకుంటే అక్కడ వెళ్తుంది. ఒకప్పుడు రోడ్డు మీద ఒక్కరే మాట్లాడుకుంటూ వెళ్తుంటే ఏమనేవాళ్ళని చెప్పాలి, ఏమనేవాడండి, మరి పిచ్చోడు ఒకడే మాట్లాడుకుంటాడు. ఇప్పుడు రోడ్డు మీద అందరూ అట్లాగే మాట్లాడుకుని పోతున్నారు. మరి ఏమన్నారండి, ఇట్లా ఫోన్ పట్టుకుంటే వెళ్తూ ఉంటే సెప్టిక్ ట్యాంక్ మూత ఎవరు తీసిపెట్టినట్టున్నారు. అమాంతంగా ఆ ట్యాంకులు దిగిపోయినప్పుడు రక్షించండి అనాలి
ఫోన్ ఇటు పైకి లేదండి. అరే నేను మునిగిపోతున్నానన్న ఫీలింగ్ లేదు. ఫోన్ ఏమైపోతుంది, ఫోన్ పైకెత్తితే ఆ దారిలో ఎవడో ఎక్కడి మనలాంటి వాడు ఎవడో దాన్ని పోతూ అయ్యో పాపం సెప్టిక్ ట్యాంక్లో పడిపోయిందే ఒక ఆడపిల్ల, ఆమెను పైకెత్తి సేవ్ చేయాలనే సంగతి మర్చిపోయి ఫోన్ చూశాడు. ఐఫోన్ అది అరలేదండి. ఆ చేతి నుండి ఫోన్ లాక్కుని పారిపోయాడు. ప్రేమ ఈరోజు దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని అనే ఆలోచన, ఆ ఊసు, ఆ ధ్యాస చాలా మంది లేదు. అందుకే చిన్న వయసులో పిల్లలు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు, డ్రగ్స్ లాంటి కార్యక్రమాలకి ఎడిక్షన్లోకి వెళ్ళిపోతున్నారు, జీవితాలు చిన్న భిన్నంగా మారిపోతున్నాయి. కారణం ఏంటంటే దేవుని సన్నిధిని గురించిన దాహం లేదు. ఈ ప్రశస్త రాత్రి మీ ప్రాణాలు తెప్పరిల్లని దేవుని సన్నిధికి మీరు రావాలి. దేవుని సన్నిధిలో మీరు మీ కుటుంబం నిలిచి ఉండునుగాక. రెండో మాట కూడా చెప్తాను. 46:2 ఆదికాండం 46వ అధ్యాయం 2వ వచనం. రాత్రి దర్శనమందు దేవుడు యాకోబు యాకోబు అని ఇశ్రాయేలుని పిలిచాడు. స్తోత్రం చెప్పడం గట్టిగా. యాకోబు యాకోబు అని ప్రభు పిలిచాడు. ప్రేమైన వాళ్ళారా, ఎవరి ప్రాణం తెప్పరిల్లుతుందో వాళ్ళకి దేవుని స్వరం వినబడుతుంది. ఎవరి స్వరం వినబడుతుందండి? చెప్పాలి. ఎవరి స్వరం వినబడుతుంది? మన దేవుని స్వరాన్ని వినాలండి. దేవుని మాటలు వినాలి. ఆ చక్కని మాటలు మన చెవిలో వినపడాలి. బైబిల్ ఎవరైనా 2 సార్లు యాకోబు యాకోబు, ప్రైజ్ ది లార్డ్, సమూయేలు సమూయేలు 2 సార్లు ఎవరైనా పిలిచారంటే వాళ్ళ మీద దేవుడికి అపరిమితమైన ప్రేమ ఉన్నట్లు. ఆమె చెప్పడం గట్టిగా. యాకోబు యాకోబు. ఎవరి ప్రాణం దెబ్బతింటుందో వాడు దేవుని సన్నిధికి వెళ్తారు, వాడు దేవుని స్వరాన్ని వింటారు. సౌలా 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 నరహంతకుడు కావచ్చు, దుర్మార్గుడు కావచ్చు, ఏంటంటే మనుషుల్ని హింసించినోడు కావచ్చు, కానీ ఆయన కూడా ప్రభు ప్రేమించాడు. సౌలా సౌలా నీ వేళ నన్ను హింసిస్తూ ఉన్నావు. దేవుని బిడ్డలు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ మధ్యకాలంలో చాలా చోట్ల సంఘానికి, క్రైస్తవులకి చాలా పోరాటాలు జరుగుతున్నాయి. నేను న్యూస్లో కూడా మన కాకినాడలో ఎవరో ఒక దైవ సేవకులను ఇబ్బంది పెట్టినట్లు నేను విన్నాను. చాలా ప్రాంతాల్లో సేవకులకు వ్యతిరేకంగా కొంతమంది, కొన్ని శక్తులు దేవుని సేవకులకి, దేవుని మందిరానికి వ్యతిరేకంగా లేచి క్రియ చేస్తున్నారు. ఒకటి గుర్తించండి, ఇవన్నీ జరుగుతున్నాయంటే మన తెలుగు రాష్ట్రంలో దేవుడు మరింత ఉజ్జీవాన్ని కలుగు చేయబోతున్నాడని అర్థం. క్రైస్తవం ఇంకా మరింతగా విస్తరించబోతుంది. అనేకులు ప్రభు చెంతకు రాబోతున్నారని అర్థం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఏమన్నాడు? సౌలా సౌలా నీవెలా నన్ను హింసిస్తున్నావు. ఆయన హింసించింది ఎవరిని చెప్పాలి? హింసించింది ఎవరిని? సంఘాలని, ప్రైజ్ ది లార్డ్, విశ్వాసుల్ని, దైవ సేవకుల్ని, శిష్యుల్ని ఆయన హింసించాడు. దేవుడు అంటాడు, సౌలా సౌలా నీవెలా నన్ను హింసిస్తున్నావు. నిన్నెక్కడ హింసించానంటే, మనల్ని ఎవరైతే ముట్టుకుంటే నిన్ను ముట్టినవాడు నా కన్ను గుడ్డను ముట్టినాడు. స్తోత్రం చెప్పడం గట్టి, చెప్పండి గట్టి. హల్లెలూయా. దేవుని బిడ్డల జోలికి ఎవరైనా వచ్చారనుకోండి, ఒకటి వాడు మార్పాలను చెందాలి, లేకపోతే మరవబడే స్థితి కన్నా రావాలంతే. ప్రైజ్ ది లార్డ్. నేను ఒక బ్రదర్ సాక్ష్యాన్ని విన్నానండి. ఫైట్ మాస్టర్ అనమాట, ఫైటింగ్ నేర్పించే మాస్టర్ ఆయన. సినిమాల్లో వీటిలో ఫైటింగ్ నేర్పిస్తారు. అలాంటి ఒక మాస్టర్ మంచి హెల్తీగా ఉంటాడు. అసలు 100 మందిని కొట్టగలిగినంత స్ట్రెంగ్త్, స్టామినా, ఎనర్జీ అంతా ఉంటుంది ఆయనకి. ఆయన ప్రభువు రక్షించారంటే, ఆయన ప్రభు నమ్ముకున్నాడు. అవన్నీ మానేసి దేవుని సేవలు చేయడం ప్రారంభించాడు. చిన్న గ్రామంలో సేవ చేస్తుంటే ఓ రోజు వస్తూ ఉన్నప్పుడు ఆ ఊళ్ళో ఒక వీధి రౌడీ ఒక ఆయన ఉన్నాడు. ఆయన అడ్డుకుని ఆపి ఆ సేవకుని మీద దుర్భాషలు మాట్లాడి, ఆయనే కాకుండా వెనక తన భార్య ఉంటే ఆమెను కూడా దుర్భాషలు మాట్లాడాడు. అప్పుడు ఆ సేవకుడు చాలా బాధ అనిపించింది. 100 మందిని కొట్టగలిగిన శక్తి నాకు ఉంది, కానీ ఒక రౌడీ మూక మాట్లాడుతుంటే తిరిగి కొట్టగలిగిన, తిరిగి మాట్లాడగలిగిన శక్తి ఉండి కూడా నా దేవుని బట్టి నేను మౌనంగా సహనంగా ఉండవలసిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే దేవుడు మనకు నేర్పించిన విధానం. ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంపను చూపించమన్నాడు కదా అని అలాగే తన కోపాన్ని కంట్రోల్ చేసుకుని ఇంటికి వచ్చాడు. కానీ తను అన్నందుకు బాధలేదు, కానీ తన భార్యను అన్నందుకు ఆయన చాలా వేదన పడ్డాడు. నన్ను నమ్ముకొని వచ్చింది నా భార్య, ఎవడో దరిద్రమైన మాట్లాడుతుంటే నా భార్య భరించవలసిన పరిస్థితి వచ్చిందని ఆ రోజంతా దుఃఖపడుతున్నాడండి. తెల్లారింది, చాలా
పుత్రి. అన్నపానాలు పుచ్చుకోలేక అలాగే ఒక మూల మీద కూర్చొని ఆలోచిస్తున్నాడు, ప్రభు ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా జరిగిందని ఆలోచిస్తూ ఉంటే అంతలోపల ఎవరో ఒక ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు. అన్నయ్య, మీకు తెలిసిన విషయం ఏంటంటే, నిన్నటి రాత్రి మీరు మీటింగ్కి వెళ్ళి వస్తున్నప్పుడు వీధి రౌడీ ఒకడు తన మూకాన్ని వేసుకొచ్చి మిమ్మల్ని బాధ పెట్టాడు కదా. ఆ రోజు మార్నింగ్ ఒకటే వర్షం, ఆ వర్షంలో ఒక చెట్టు కింద వాడు నిలబడ్డాడంట బండి పెట్టుకొని. సడన్గా ఆకాశం ఉరిమిందండి, ఒక పిడుగు ఆ చెట్టు మీద పడింది. ఆ చెట్టు దగ్గర వాడు ఉన్నాడండి, చెట్టు తగలబడింది, ఆ చెట్టుతో పాటు వాడు తగలబడ్డాడు. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. స్తోత్రం చెప్పడానికి గట్టిగా హల్లెలూయా. యుద్ధం చేయాల్సింది ఊరికి నిలబడి ఉండి చూడండి, దేవుడు మన పక్షాన యుద్ధం చేయబోతున్నాడు. చెప్పడం కూడా మొదలు కట్టి ఒకటి ఆయన మార్పాన చెందాలి. దేవుడు దండించి అతను మార్పులోనే తీసుకురావాలి, లేకపోతే ఆ తీర్పు, ఆ శిక్షణ వాడు పొందుతారు. ప్రేమ వలన సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావు. సంఘాన్ని ఒకటి హింసిస్తే, ఒక విశ్వాసిని హింసిస్తే, ఒక సేవకుని హింసిస్తే అది దేవుని హింస పెట్టినట్లే. సౌలా సౌలాని పిలిచి ఆ స్వరం సౌల్ని పౌలుగా మార్చేసింది. స్తోత్రం చెప్పడం గట్టిగా చెప్పండి, గట్టి హల్లెలూయా. కఠినమైన హృదయాన్ని కూడా మార్చగలిగిన స్వరం మనం ఆరాధిస్తున్న దేవుని యొక్క స్వరం. అందుకే దేవుని మాట్లాడనివ్వండి, మనుగా మన స్వరాన్ని వినిపించారు. దేవుని మాట్లాడనివ్వండి, దేవుని స్వరానికి చోటు ఇవ్వండి. ప్రైజ్ ది లార్డ్. నాతో చాలా మంది అంటుంటారు, పాస్టర్ గారు అంటే ఒక 45 నిమిషాలు అయితే ఎవరైనా వినగలుగుతారు, అంతకు మించి మాట్లాడితే దాన్ని రిసీవ్ చేసుకోగలిగినంత శక్తి మానవుని మేధస్సుకు లేకపోతే బ్రెయిన్కి ఉండదండి. అందుకొక క్లాస్ రూమ్లో అంతా 45 మినిట్సే చెప్తారు. ఎంతసేపు అంటే క్లాసులు చెప్తామా, పిల్లలు చెప్పాలి 45 మినిట్స్ అయినా. మేము చెప్పినప్పుడు 45 మినిట్స్, ఇప్పుడు ఎంతో నాకు తెలియదు. అంతే, ఒక్కొక్క పీరియడ్ ఎంత ఉంటుందండి, 45 మినిట్స్. వెంటనే టీచర్ మారాలి, సబ్జెక్ట్ మారాలి. అర్థమైందండి? ఒక్కొక్కసారి అదే టీచర్ కంటిన్యూ చేసేటప్పుడు మన బుర్రకి ఎక్కదు. టీచర్ మారాలి, ఏంటంటే సబ్జెక్ట్ మారాలి. 45 మినిట్స్ అంతవరకు మన బ్రెయిన్ రిసీవ్ చేసుకుంటుంది. అదే పాస్టర్ గారి ప్రసంగాలు కూడా ఒక 45 నిమిషాలు చెప్తేనే జనాలు రిసీవ్ చేసుకుంటారు. ఆ తర్వాత మీరు ఎన్ని మర్మాలు చెప్పినా ప్రజలు రిసీవ్ చేసుకునే అంత శక్తి ఉండదండి అంటుంటారు. నిజమే. అబ్రాహ్మ గారు కానీ లేకపోతే ఇంకొకరు కానీ మాట్లాడితే 45 నిమిషాలు కాదు కదా, 30 నిమిషాలు కూడా వింటారు నాకు తెలుసుకుంటుంది. కానీ దేవుడు మాట్లాడాడు అనుకోండి, దేవుడు మాట్లాడితే గంటలు 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 స్తోత్రం చెప్పడానికి 3 రోజులు అన్నపానాలు మానేసి విస్తారమైన జనాభాని యేసు ప్రభు మాట వింటూ ఉండిపోయారు. ఆయన నోటి నుండి వచ్చే మాటలు దయగలిగిన మాటలు, ఆయన స్వరము మధురము, ఆయన ముఖము మనోహరము, ఆయన స్వరం మధురమైనది. ఆయన మాట వింటూ అలాగే ఉండిపోవచ్చు. ప్రేమైన వల్ల యాకోబు ప్రాణం ఎప్పుడైతే తెప్పరిల్లిందో ఆయన బెయేర్షెబాకి వెళ్ళాడు. అక్కడ ప్రియులారా దేవునికి బలి అర్పించి దేవుని సన్నిధిని కోరుకున్నాడు. రెండవది దేవుని స్వరాన్ని విన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ ప్రశస్త వేళ దేవుని యొక్క స్వరం నిన్ను వెతుక్కొని వస్తుంది. ఆయన స్వరం నీ జీవితంలో గొప్ప పెనుమార్పును తీసుకొస్తుంది. హల్లెలూయా. యెహోవా స్వరం అరణ్యాన్ని కదిలిస్తుంది. దేన్ని కదిలిస్తుందండి? అరణ్యం. జీవితం కొన్నిసార్లు అరణ్యంలాగా ఉంటుంది, దారే కనబడదు, దిక్కు తోచదు, ఏం చేయాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఆ సమయంలో దేవుని స్వరం నిన్ను వెతుక్కుంటూ వస్తే అరణ్యంలో నా దేవుడి యొక్క త్రోవను కలుగు చేయబోతున్నాడంటే అరణ్యంలో కూడా దేవుని త్రోవను చూపిస్తాడు. ఆయన స్వరానికి దేవదారు వృక్షం కూడా విరిగి కింద పడిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. అంటే ఆయన స్వరం మనం వెతుక్కుంటూ వస్తే కఠినమైన కాలం, ఇది అసంభవము, ఇది అసాధ్యము, ఇది జరగదు, ఇది కఠినము, వీళ్ళని ఎవరు మార్చలేరు, ఈ పరిస్థితిని ఎవరు మార్చరు అనుకుంటున్నారండి. ఆయన స్వరం నిన్ను వెతుక్కుంటూ వస్తే కఠినమైన కార్యాలను కూడా దేవుడు మార్పు తీసుకొస్తాడు. ప్రైజ్ ది లార్డ్. గుంటూరులో నాకు కుటుంబం తెలుసండి. కడుపులో బిడ్డ ఉండేటప్పుడే డాక్టర్లు చెప్పారంట, శిశువు సరిగా ఎదగలేదు కనుక అబార్షన్ చేసి తీసేయాలని చెప్పారు. వినలేదు ఆ సహోదరుడు. ప్రార్థన చేసుకుంటూ దేవుడు ఇచ్చిన గర్భఫలం ఎదురు చూశారు. పాప పుట్టింది కానండి. పుట్టిన పాప
పుట్టినప్పుడు చనిపోయి పుట్టింది. చనిపోయి పుడితే ఒక గుడ్డతో చుట్టి ఆ పాపను తీసుకెళ్ళి అక్కడ పడేశారు. ఆ సిస్టర్ గారికి ఏమో ఫిట్స్ లాగా వచ్చేసి ఆమె ఇబ్బంది పడుతూ ఉంది. ఆ తండ్రి భార్య వైపున చావు బతుకు మధ్య ఉంది, బిడ్డ చనిపోయింది, తీసుకెళ్ళి అక్కడ కూడా పడేశారు. ఏడుస్తూ ఉన్నాడు, ప్రభువా తండ్రి నేను నమ్ముకున్నాను కదా, నేను విశ్వసించాను కదా, ఇలా ఎందుకు జరిగింది అని ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. ప్రేయర్ చేసుకుంటా ఉంటే ఆ తర్వాత నర్స్ కనపడతామా నా బిడ్డ ఎక్కడుందంటే అక్కడెక్కడో పడేసి ఉంటారండి, చనిపోయింది కదా నీ బిడ్డ అంటే, ఒకసారి నా బిడ్డను చూసుకొని ఇస్తారమ్మా అని అడిగాడంట. చనిపోయిందండి, అనవసరం మీరు చూసి దుఃఖపడతారేమో అంటే, లేదు ఒకసారి నా బిడ్డను చూసుకోవడానికి అవకాశం ఉందంటే ఆ తండ్రి ఆ పాపం చూడడానికి వెళ్తే అక్కడెక్కడో గుడ్డతో చుట్టి పెట్టారంటండి. వెళ్ళి ఆ గుడ్డతో చుట్టిన ఆ వస్త్రంతో చుట్టిన ఆ బిడ్డని ఆయన తన చేతిలోకి తీసుకుంటున్నాడండి. వాళ్ళ నాన్న చేతి స్పర్శ ఆ బిడ్డ తగిలిన వెంటనే ఆ చంటి బిడ్డ వెర్రికేసి గట్టి గట్టి కలిసి ఇదిగో పరుగుందని పరిగెత్తుకుంటూ వచ్చి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి వెంటనే వాడు వైద్యం చేశారు. ఆ తల్లికి బాగైంది, ఆ బిడ్డ బ్రతికిందండి. ఇప్పుడు ఆ పాపకి 6 సంవత్సరాల వయసు. స్తోత్రం చెప్పడం ఇప్పుడు నచ్చింది. రైసరా అసాధ్యం అనేది ఏమీ లేదండి, దేవునికి సమస్తము సాధ్యమే. మృతులు కూడా సజీవులుగా నేర్పడానికి శక్తి గల దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఈ రాత్రి ఆయన స్వరం నీకు వినబడబోతుందండి. ఆయన స్వరం కఠినమైన కార్యాలను కూడా మార్చబోతుంది. ఆయన స్వరం అరణ్యంలో కూడా నీకు త్రోవలు కలుగు చేయబోతుంది. ఆయన స్వరం అసాధ్యమైన కార్యాలను సాధ్యం చేయబోతుంది. ప్రేమైన వాళ్ళారా, మనం యాకోబు గురించి ధ్యానిస్తున్నాం. 1 దేవుని సన్నిధికి వెళ్ళాడు, 2 దేవుని స్వరాన్ని విన్నాడు, 3 30 వచనం కూడా చదవండి, నేను ముగించేస్తాను. 46వ అధ్యాయం 30వ వచనం. నీవు ఇంకా బ్రతికి ఉన్నావు, ఇంకా నేను మరణించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఎవరి ప్రాణం అయితే సేద తీరుతుందో, ఎవరి ప్రాణం తెప్పలేస్తుందో వాళ్ళకి మరణాన్ని గురించిన భయం లేనే లేదు. ఆమె చెప్పడం గట్టిగా, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు. దేవుని బిడ్డలు చావు భయపడండి. మరణమే వచ్చి ప్రక్కన నిలబడినా ఉండు బాబు ఉండు, కంగారే లేదు, వస్తా. యాకోబు అంటున్నాడు, యోసేపును చూసి నీవు బ్రతికున్నావు, నేను చూశాను, ఈ జీవితానికి ఇది చాలు, ఇక మరణానికి నేను భయపడను, ఇప్పుడు నేను చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. దేవుని బిడ్డారా, ఇక్కడ కళ్ళు మూస్తే పరలోకల కళ్ళు తెరుస్తాం. నమ్మిన వాడు హల్లెలూయా చెప్పండి, నమ్మిన వాడు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎవరి ప్రాణం తెప్పరెళ్తుందో వాడికి భూమి మీద భూలోకం మీద ఏంటంటే ఇంకా బ్రతికితే తప్ప నన్ను 100 ఏళ్ళు బ్రతకండి సంతోషం. మనిషి 127 బతికొచ్చంట. ఎన్ని ఏళ్ళండి చెప్పరే? మన దేవుడు తయారు చేసిన విధానం, మన బాడీలో ఉన్న ఆర్గన్స్ కావచ్చు, వాటన్నిటి యొక్క ఆయుష్ ఏంటంటే 120 ఇయర్స్. ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు శుభ్రంగా ఉండి చెదారంతా తినకుండా, ఓవర్గా ఆలోచించకుండా, తినగలిగినంత తిండే తిని ఎక్కడి మనం జాగ్రత్తగా మన 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 ఆరోగ్యాన్ని చూసుకుంటూ జాగ్రత్తగా ఉంటే ప్రతి మనిషి 120 సంవత్సరాలు బ్రతకొచ్చాడు. రైసరా బ్రతికితే బ్రతకండి. కానీ నేనేమంటానంటే మరణించిన దిగులు లేదు, బాధ లేదు. ఎందుకంటే ఇక్కడ కళ్ళు మోస్తే పరలోకల కళ్ళు తెలుసు. ఈ శుభప్రదమైన నిరీక్షణ మనకు ఉంది. మనం చనిపోయిన తర్వాత మట్టికి మట్టి, మన్నుకు మన్నని మట్టిలో కలిసిపోయేవాడు కాదు. మనకు ఒక నిరీక్షణ ఉంది, ఒక శుభప్రదమైన నిరీక్షణ ఉంది. జయించిన పరిశుద్ధులందరూ కూడా దేవుని సన్నిధిలో విశ్రాంతిలో ఉన్నారు. మీకు మా ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.